మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుక్రవారం. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. కట్టెల పొయ్యి పెట్టిన తర్వాత ఏదో తెలియని సంతోషం. పొయ్యి దగ్గరే పిండి వంటలు చేసుకొని అక్కడే కూర్చొని ఇలా చలికాలంలో వేడివేడిగా అప్పటికప్పుడే బజ్జీలు కానీ గారెలు కానీ వేసుకొని ఆ పొయ్యి దగ్గరే కూర్చొని తింటుంటే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తున్నాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. మన చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి దగ్గర పిండి వంటలు చేసి పెడుతూ ఉంటే అక్కడే కూర్చొని తినటం అదొక సరదా, అదొక సంతోషం. నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయండి ఇప్పుడు. చాలామంది చెప్తున్నారు ఒక్క పొయ్యి పెట్టకూడదు, అదే ఒంటి పొయ్యి పెట్టకూడదు, 2 పొయ్యిలు కంపల్సరిగా ఉండాలని. పెడతాను, 2 పొయ్యిలు ఉండాలి కదా అని మామూలుగా ఇటుకలు పక్కన పెట్టాను. అది కూడా కరెక్ట్ కాదు, మట్టితోనే చేద్దామని మళ్ళీ అనుకుంటున్నాను. ఇక పండుగ వచ్చింది కదా, పండుగ వచ్చిన తర్వాత టిఫిన్లు ఓన్లీ దోశలు, ఇడ్లీలు ఇలాంటివి తప్పితే గారెలు, బజ్జీలు ఏం వేయలేదండి. ఇంట్లో అందరూ కూడా ఎంతమంది ఉన్నా ఏది చేసినా తినేటట్టు అయితే ఇష్టంగా తింటే ఏమైనా చేసి పెట్టచ్చు. కానీ మేము ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురిది ఒక టేస్ట్, ఒకరిది ఒక టేస్ట్. అంటే నాదొక్కదాందే ఒక టేస్టు. పిల్లలు కానీ మా వారు కానీ స్వీట్ అస్సలు తినరండి. అస్సలు అస్సలు నచ్చదు వాళ్ళకి. ముగ్గురేనండి ఆ విషయంలో. స్వీట్ తినేవాళ్ళు అయితే ఏ బూరెలో, పరమాన్నమో లేదా పూర్ణాలో, అరిసెలో ఇలాంటివి చేసి పెట్టచ్చు. స్వీట్ అస్సలు తినరు. ఇక హాట్ అంటే ఏముంటాయి చెప్పండి? కారపూస, బజ్జీలు, గారెలు, బూందీ. ఇక ఈ బజ్జీలు గారెలు అనుకోండి రోజు వేసి పెడుతున్నా తింటారు ముగ్గురు, మా వారు పిల్లలిద్దరూ కూడా. అంత ఇష్టం. మా వారు మొన్న మోటార్ ఒకటి రిపేర్ చేయడానికి వెళ్తే పచ్చిమిరపకాయలు ఇచ్చారని చెప్పాను కదా, వాటితో బజ్జీలు వేస్తున్నాను. ముందు ఒక గిన్నెలో శనగపిండి, రుచికి సరిపడేంత ఉప్పు, పావు టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసేసి కొద్దిగా వాము కూడా వేసేసి వాటర్ పోసి పిండి జారుగా కలిపేశాను. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి చాక్తో కాయని పొడవుగా ఘాటు పెట్టేసి ఆ కాయ లోపలి శనగపిండి, ఉప్పు, వాము ఈ 3 కూడా కలిపేసానండి. ఆ పిండిని కాయ లోపల పెట్టేసి జారుగా కలుపుకున్న శనగపిండిని ఒక గ్లాసులో పోసి వాము, శనగపిండి, ఉప్పు స్టఫింగ్ చేసిన పచ్చిమిరపకాయని ఆ గ్లాసులో ముంచి బాగా కాగిన ఆయిల్లో ఒకదానమ్మటొకటి బజ్జీలు వేసేసాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను ఎక్కువగా ఇంట్లోనే చేసి పెడతానండి. బయట ఫుడ్ అయితే తిన్నాను. ఇక హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఇక తప్పదు, చేసేది ఏం లేదు. నేను అక్కడికి వెళ్ళి చేసి పెట్టేది కాదు. వాళ్ళు ఇక్కడి నుంచి పంపించిన ఎక్కువ రోజులు తినడానికి రావు కాబట్టి అప్పుడప్పుడు బయట ఫుడ్ తింటూనే ఉంటారు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం పొరపాటును కూడా నేను అసలు బయట ఫుడ్ తేనీయను. ఏదైనా ఇంట్లో చేసి పెడతాను. బజ్జీలైనా, ఫ్రైడ్ రైస్ అయినా, నూడిల్స్ అయినా ఏమైనా సరే ఇంట్లో చేసి పెడతాను. ఇంట్లోయే చక్కగా తింటారు. ఇక తప్పదండి హైదరాబాద్లో అంటే. ఇక పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం, మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి నచ్చినవి మనం కూడా ఇష్టంగా చేసి పెడతాం. ఎప్పుడు బజ్జీలు వేసినా సరే నేను కొద్దిగైనా పచ్చిమిర్చి చాలకోకుండా పిండి మిగిలేటట్టు కలుపుతానండి. బజ్జీలు వేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఈ బజ్జీలు వేసిన పిండిలోనే వేసేసి ఉల్లిపాయలు వేసుకుంటా. ఇక బజ్జీలు తినడం కంటే నేను ఎక్కువ ఈ ఉల్లిపాయ పకోడీయే బాగా తింటాను అన్నమాట. ఎందుకో అట్లా ఇష్టం. ఉట్టప్పుడైతే చేసుకోవాలనిపించదు కానీ కంపల్సరీగా బజ్జీలు వేసినప్పుడు మాత్రం లాస్ట్ ఇలా పకోడీలు వేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు కరివేపాకు ఉంటే కరివేపాకుతో కూడా పకోడీలు వేస్తాను, చాలా బాగుంటాయి. ఇక బజ్జీలు అయితే భలే వచ్చినాయండి. గ్లాసులో పిండి పోసి బజ్జీలు వేసాను కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీలోనే ఒకరు ఇలా వేయండి అమ్మ, గ్లాసులో పిండి వేసేస్తే మంచిగా వస్తాయి బజ్జీలు అని చెప్పారు. నిజంగానే మంచిగా వచ్చినాయి, టేస్ట్ బాగుంది, బజ్జీలు కూడా మంచిగా పొంగినాయి. బజ్జీలు వేయటం అయిపోయింది, ఇక తినడం ప్రారంభం అనమాట. ఇదిగోండి ఇలా కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటూ తింటుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి. పైన ఆకాశం చుక్కలు, కిందేమో చలిమంట. అదేలేండి పొయ్యి, ప్రత్యేకంగా చలిమంట వేయలేదు, బజ్జీల కోసం పొయ్యి రాజేసినాం కాబట్టి ఇలా వేడివేడిగా తింటుంటే భలే ఉందండి. అవి ఒకప్పుడు రోజులు ఇట్లా కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని తినడం మళ్ళీ నాకు అప్పటి రోజులు నా ముందుకు వచ్చాయి అన్నమాట. చాలా హ్యాపీ. యూట్యూబ్ పేరు మీద అయితే ఇలా పొయ్యి పెట్టాను, కానీ రెండో పొయ్యి మాత్రం మళ్ళీ కంపల్సరీగా పెడతాను. మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా నేను పాటిస్తాను. మీరు చెప్పాక నేను వినకుండా ఉంటానా చెప్పండి? అదండి.
బజ్జీలు వేసుకొని తిన్నాం కదా, ఫుల్ హ్యాపీ. మీరు కూడా ఈ చలికాలంలో అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటూ ఉండండి. ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొడతారు కదా.